హాయ్, వెల్కమ్ టు Curiobytestv. ఐరిస్ ఇప్పుడు ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తుంది. ఎవరు ఈ వ్యక్తి అనుకుంటున్నారా? భారతదేశపు మొట్టమొదటి AI టీచర్. ఈమె గురించి పరిచయం చేసుకుందాం. టెక్నాలజీ ప్రతి రంగంలోనూ వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు విద్యారంగం కూడా మినహాయింపు కాదు. కేరళ రాష్ట్రంలో ఐరిష్ అనే పేరుతో భారతదేశపు మొట్టమొదటి AI రోబోట్ టీచర్ను ప్రవేశపెట్టారు. ఈ రోబోట్స్ భవిష్యత్తులో విద్యను ఏ విధంగా మార్చబోతున్నాయా అన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం కొన్ని ప్రైవేట్ సంస్థలు చాలా ఆసక్తిని వ్యక్తపరుస్తున్నాయి. ఈ ఐరిష్ ఎలా పనిచేస్తుందంటే, ఇది ఒక కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రోబోట్. తిరువనంతపురంలోని KTCT ప్రైవేట్ పాఠశాలలో ఈ AI టీచర్ను పరిచయం చేశారు. నీతి ఆయోగ్కు చెందిన అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ATL ప్రాజెక్ట్ కింద మేకర్ ల్యాబ్స్ ఎడ్యుటెక్ కంపెనీ సహాయంతో ఈ AI రోబోను రూపొందించారు. ఇది ముందుగా రికార్డ్ చేసిన పాఠాలు మరియు ప్రశ్నలకు సమాధానాలను అందించగలుగుతుంది. విద్యార్థులతో సంభాషించడానికి మరియు వారి అభ్యాసాన్ని మరింత ఆసక్తికరంగా లేక సమర్థవంతంగా చేయడానికి రూపొందించబడింది. ఐరిష్ మానవ భాషను అర్థం చేసుకోగలుగుతుంది మరియు ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇవ్వగలుగుతుంది. ఇది విద్యార్థులతో వారి పురోగతి గురించి మాట్లాడగలదు మరియు వారి పాఠాలను ఎలా చదవాలి మరియు ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయంలో కూడా సలహాలు సూచనలు ఇవ్వగలుగుతుంది. ఐరిష్ ముందుగా రికార్డ్ చేసిన పాఠాలను విద్యార్థులకు బోధించగలుగుతుంది. అలాగే ఇది విద్యార్థుల అవగాహనను పరీక్షించడానికి కొన్ని ప్రశ్నలు కూడా అడగగలుగుతుంది. ఐరిష్ గురించి ఇతర వివరాలు కూడా తెలుసుకుందాం. ఐరిష్ మహిళా ఉపాధ్యాయురాలిగా రూపొందించబడింది. మృదు స్వరంతో మాట్లాడగలుగుతుంది. అచ్చమైన భారతీయ ఉపాధ్యాయురాలు వలె మంచి చీరకట్టుతో కాళ్లకు చక్రాల సహాయంతో క్లాస్ రూమ్లో అటు ఇటు తిరుగుతూ తరగతి పాఠాలను బోధించగలుగుతుంది. అలాగే ఈ ఐరిష్ మలయాళం, ఇంగ్లీష్, హిందీ భాషలను మాట్లాడగలుగుతుంది. ఈ AI టీచర్ రోబోట్ విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి మరియు ప్రతి విద్యార్థికి వారి పూర్తి సామర్థ్యాన్ని తెలుసుకోవడంలో సహాయపడే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది ఇలా ఉంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఈ రోబోట్స్ పూర్తి ఉపయోగంలోనికి వస్తే ఇక మీదట ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకున్న వ్యక్తులకు గడ్డుకాలమే అంటూ కొన్ని థంబ్నైల్స్ని పెట్టడం జరిగింది. ఈ రోబోట్స్కి నిజంగా అంత విషయం ఉందా అన్న విషయం గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ విషయాన్ని మీరు కొత్తగా తెలుసుకున్నట్లయితే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. అలాగే మీ టీచర్స్కి షేర్ చేయండి. ఇలాంటి తరహా రోబోట్స్ గురించి మరింతగా తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్స్లో తెలియచేయండి. తప్పకుండా ఇది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఈ రోబోట్స్ను ఉపయోగిస్తున్నారు అన్న విషయం గురించి మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ అనుదీప్.